అందరికీ నమస్తే. పెద్ది మూవీ డే 1 కలెక్షన్ అనేది ఒక ఇన్స్టిమేషన్ రూపంలో ఒక రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. ఆ రిపోర్ట్ ని మీ ముందుకు పెడతానమాట. ఓకేనా? సో చూసుకున్నట్లయితే నిజాన్ని నిర్భయంగా మాట్లాడతానండి, ఉన్నది ఉన్నట్టు. ఓకేనా? సో అది కాకుండా చిరంజీవి గారు ట్విట్టర్ లో పెద్ది మూవీ గురించి ట్వీట్ అయితే చేశాడనమాట. సో ఆ ట్వీట్ లో ఏముందో కూడా చెప్తానమాట. అది కాకుండా మీరు ఈ వీడియో చూస్తే ఒక చిన్న అవగాహన అనేది వస్తుందండి. అది మటుకు కన్ఫామ్ ఖచ్చితంగా. అంటే వరల్డ్ వైడ్ గ్రాస్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, ఓవర్సీస్ అంటే ఏంటి అని చెప్పి ఒక చిన్న అవగాహన అనేది వస్తుంది. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే ఈ యొక్క పెద్ది మూవీ 292, మళ్ళీ వచ్చి 111, మళ్ళీ వచ్చి 120, 130, 140, 119 కోట్లు, అంటే దాదాపు 200 కోట్లు డే 1 కలెక్షన్ అనేది చేసింది అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఏమీ లేకుండా కూడా క్రియేట్ చేసి ఫ్యాన్స్లలో ఉత్తేజపరిచేస్తున్నారు అనమాట. సో ఆ యొక్క హైప్ని వాళ్ళే సగం హైప్ని క్రియేట్ చేసి పెట్టేశారు. సో ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో మూవీ రివ్యూవర్స్ చాలా మంది ఉన్నారనమాట. అక్కడ ఏమి జరగకపోయినా కానీ దాన్ని క్రియేట్ చేసి పెట్టేసి ఒత్తిడి చేసేస్తున్నారు అనమాట. అంటే హైప్ని పెంచేస్తున్నారు అనమాట. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఈ యొక్క కలెక్షన్ అనేది ఫాస్ట్ గా చెప్పేస్తానండి, ఎవరు మిస్ చేయొద్దు. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా, అంటే ఇండియా టు వరల్డ్ వైడ్, అంటే ఓవర్సీస్ నుంచి వచ్చే డబ్బు, ఓవర్సీస్ నుంచి వచ్చే డబ్బుని అదర్ కంట్రీల నుంచి వచ్చే డబ్బు అని అంటారు. ఆ విషయం మీకు తెలుసో తెలీదో, అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. కొంతమంది నా సబ్స్క్రైబర్స్ నన్ను ఫాలో అవుతూ ఉన్నారనమాట. ఎందుకంటే నా మాటలకి ఆ విధంగా అడిక్ట్ అయిపోయి ఉండరు. మనం నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాం అనమాట. సో చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నుంచి వచ్చే డబ్బుని అదర్ కంట్రీ నుంచి, అంటే నార్త్ అమెరికా సైడ్ కానీ ఇతర దేశాల నుంచి వచ్చే డబ్బుని ఓవర్సీస్ అంటారు. ఆ విషయం మీకు తెలుసా? సో అదనమాట మన ఇండియన్ డబ్బుని, అంటే మన ఇండియన్ గ్రాస్ కలెక్షన్, వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్, ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ మొత్తం కలిపితే ఎంత వచ్చిందో చెప్తా. మనకి ఇదే మెయిన్. వాళ్ళ అఫీషియల్ పోస్టర్ వదలాలన్నా కానీ ఇదే విధంగా వదలతారనమాట. ప్రత్యేకంగా ఏం వదలరు. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ అని చెప్పి వదలతారనమాట. సో 112.49 కోట్లు, అంటే 112 కోట్ల 49 లక్షలు అండి. సారీ, సో 112 కోట్ల 49 లక్షలు అనమాట. దాదాపు 113 కోట్లకి వచ్చింది, కానీ అది కుదరలేదనమాట. ఇది రియల్ కలెక్షన్. ఎవడెవడో వచ్చి చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే 200 కోట్లు దాటేసింది, 113 కోట్లు దాటేసింది, 130 కోట్లు దాటేసింది, 150 కోట్లు వచ్చేసింది అని చెప్పి చెప్తారనమాట. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వరకే. ఇప్పుడు నేను చెప్పింది కూడా జస్ట్ ఒక ఎస్టిమేషన్ వేసుకొని చెప్తున్నారనమాట. మనకైతే ఆర్టికల్ అనేది వచ్చింది. సో ఈ యొక్క ఆర్టికల్ కూడా పెరిగే అవకాశం ఉంది. మహా అంటే ఎంత పెరుగుతుందండి, ఎంత పెరుగుతుంది? సో అదనమాట. ఒక అఖండ మూవీకి అదే విధంగా జరిగింది, ఒక రాజాసాబ్ మూవీకి అదే విధంగా జరిగింది, ఒక మనశంకర్ వరప్రసాద్ మూవీ వచ్చింది ఇటీవల, ఆ మూవీ కూడా ఇదే విధంగా జరిగింది. ఏమి లేకున్నా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 200 కోట్లు 300 కోట్లు దాటేసింది అని చెప్పి ఓవర్గా చెప్పేస్తున్నారు అనమాట. ఉన్నది ఉన్నట్టు అక్కడ చెప్పట్లా. సో అదే అనమాట. మన ఇండియాలో 849 షోలు పడ్డాయి, ప్రీమియర్ షోలు. డే 1 కాదండి, ప్రీమియర్ షోలు 849 షోలు పడ్డాయి. ఆ విషయం మీకు తెలుసా? సో అదనమాట. అంటే చాలా అతి తక్కువ షోస్ పడ్డాయి అనమాట, ప్రీమియర్స్. సో అదే. ఇక చూసుకున్నట్లయితే మన తెలుగులోనే ఎక్కువ కలెక్షన్ చేసింది, మన తెలుగులోనే. హిందీ కానీ, మలయాళంలో కానీ, తమిళ్లో కానీ అంత సీన్ లేదు. ఓకేనా? అంత సీన్ లేదు, ఉన్నది చెప్తున్నానండి. సో చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే టోటల్ గా, అంటే ఓన్లీ మన ఇండియన్ గ్రాస్ లో అండి, నేను చెప్పింది ఇందాక వరల్డ్ వైడ్ గ్రాస్ అనమాట. ఇండియా టు ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు అది 112 కోట్లు. ఓకేనా? సో 112 కోట్ల 49 లక్షలు అనమాట. ఓన్లీ మన ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే 82 కోట్ల 49 లక్షలు అనమాట. ఓన్లీ అంటే మన ఇండియాలోనే ఎక్కువ డబ్బు అయితే వచ్చిందనమాట, మన తెలుగులోనే ఎక్కువ డబ్బు అయితే వచ్చిందనమాట. సో చూసుకున్నట్లయితే మనీ అండి. సో చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే 69 కోట్ల 50 లక్షలు అనమాట. ఇండియన్ నెట్ అని చెప్పి మీకు అర్థమవుతుంది. నేను చెప్పింది ఇండియన్ గ్రాస్. మొత్తంగా చూసుకున్నట్లయితే 82 కోట్ల 49 లక్షలు. ఓకేనా? ఇండియన్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 69 కోట్ల 50 లక్షలు అనమాట. ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు అయితే 30 కోట్లు అనమాట. ఓకేనా? ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు. ఇక చూసుకున్నట్లయితే ఓన్లీ మన ఇండియన్ లోనే ప్రీమియర్స్ ద్వారా 18 కోట్ల 50 లక్షలు అయితే వచ్చింది. ఎందుకంటే షోస్ అనేటివి చాలా తక్కువ అనమాట. ఇది ఇండియన్ నెట్ కలెక్షన్.
ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు. డే 1 చూసుకున్నట్లయితే మన తెలుగు ఇండస్ట్రీలో 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, కన్నడలో కానీ, తమిళ్లో కానీ, మలయాళంలో కానీ, హిందీలో కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే 51.00 అంటే 51 కోట్లు అనమాట. ఓకేనా. షోస్ ఎన్ని పడ్డాయంటే డే 1 చూసుకున్నట్లయితే 12,412 షోస్. ఓకేనా, ఈ విధంగా పడ్డాయన్నమాట. సో చూసుకున్నట్లయితే డే 1లో చూసుకున్నట్లయితే హిందీలో ఓన్లీ 3 కోట్లేనండి. కన్నడలో చూసుకున్నట్లయితే ఓన్లీ 25 లక్షల వరకే కన్నడలో చూసుకున్నట్లయితే. ఇక చూసుకున్నట్లయితే మలయాళంలో ఓన్లీ 10 లక్షల వరకే సంపాదించింది. తమిళ్లో చూసుకున్నట్లయితే 45 లక్షల వరకే సంపాదించింది. కోటి కూడా దాట్లా తమిళ్లో. ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్, వాళ్ళ ధీమాలో ఉన్నారనమాట. సో చూసుకున్నట్లయితే తెలుగులో 47,20,00,000 అంటే దాదాపు ఎన్ని షోస్ పడ్డాయంటే 6,944 షోస్ అయితే పడ్డాయన్నమాట. ఓన్లీ మన తెలుగు 2 రాష్ట్రాలలో మై బుకింగ్ లో చూసుకున్నట్లయితే 23,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయాయన్నమాట. ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ మన తెలుగు 2 రాష్ట్రాల వరకే. హిందీలో అయితే కాదు. ఓకేనా, తమిళ్లో అయితే కాదు, కన్నడలో అయితే కాదు, మలయాళంలో అయితే కాదు. ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాల వరకే. అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. సో ఇక చూసుకున్నట్లయితే మన చిరంజీవి గారు ఒక ట్వీట్ అయితే పెట్టడం అనేది జరిగింది. సో ఆ యొక్క ట్వీట్ కూడా మన రామ్ చరణ్ గారిని పొగుడుతూ మాట్లాడడం అనేది జరిగిందండి. సో ఆయన వేరే షూటింగ్ లో ఉన్నారనమాట. అది మీకు తెలిసిందే. సో 158 మెగా 158 అనేది తీస్తున్నాడు ఆయన. సో అక్కడ షూటింగ్ లో ఉంటూ ట్విట్టర్లో ట్వీట్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో ఆ ట్వీట్ లో కూడా ఏముందంటే, సినిమా తీశారు కాదనట్లేదు, చాలా మంది చాలా రకాలుగా రామ్ చరణ్ గారికి న్యాయం అనేది చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా మంచి ఆకలి మీద ఉన్నారు కాబట్టి సో ఈ మూవీతో సర్దుబాటు అయితే చేసుకున్నారు. ఇక చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పడం అనేది జరిగింది. జగపతి బాబు గారికి, కన్నడ సూపర్ స్టార్ అయిన పునీత్ రాజు వాళ్ళ అన్న అనుకుంటా శివరాజ్ కుమార్. సో అతనికి, జగపతి బాబు గారికి, బుచ్చిబాబు గారికి, మళ్ళీ జాహ్నవి కపూర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి, సో వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పడం అనేది జరిగింది. ఇక చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ గారికి ఈయన చెప్పడం అనేది జరిగింది ఏంటంటే, సో ఈయన 4-5 బాడీ ట్రాన్స్ఫర్మేషన్లు జరిగాయి ఈ మూవీలో. కాల్ లేకుండా నటించాడు అనమాట. అదొక పెద్ద హైప్ అనమాట అది. ఓకేనా. సో ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్లు అనేటివి చేసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేటివి జరుగుతాయి అనమాట. అది కాకుండా చాలా చిన్న సినిమా ఇది. నెక్స్ట్ లెవెల్, అది చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు మంచి ఫీల్ అయ్యారనమాట ఆ యొక్క సెట్స్ కి. రామ్ చరణ్ గారు పడ్డ కష్టం అసలు అది వెలుగులోకి అయితే వచ్చిందనమాట ఇది. సో అదంతా గుర్తించి ఈ విధంగా ఆయన ట్వీట్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఆ ట్వీట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అదనమాట. ఇక చూసుకున్నట్లయితే మెయిన్ పాయింట్ అండి. నేను ముందే చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్పేది అనుకోవద్దు. ఎందుకంటే నా ఫ్యాన్స్ కొంతమంది, నా సబ్స్క్రైబర్లు చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. కొత్త వాళ్ళు వస్తున్నారు. సో నేను ఇంతకు ముందు చెప్పా, ఇండియన్ టోటల్ గ్రాస్ కలెక్షన్ అని నేను 82 కోట్లు అని చెప్పా. ఓకేనా. ఇండియన్ నెట్ కలెక్షన్ అని చెప్పా 69 కోట్లు అని చెప్పా. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఒక ఆడియన్ టికెట్ కొనిన తర్వాత ఇప్పుడు 200 ఉంది టికెట్, పెద్ద మూవీకే అనుకోండి 200 ఉంది టికెట్. దాంట్లో 30 రూపాయలు గవర్నమెంట్ కి జిఎస్టీ పే చేస్తారనమాట. మిగతాది ఎంత ఉంటుంది? సో 170 రూపాయలు ఉంటుంది. ఆ యొక్క 170 రూపాయలు సో థియేటర్ ఓనర్ దగ్గరికి చేరుతుంది అనమాట. అది ఇండియన్ నెట్ కలెక్షన్. ఎప్పుడైతే 200 పే చేస్తాడో అది ఇండియన్ గ్రాస్ కలెక్షన్ 200 మొత్తం. ఎప్పుడైతే గవర్నమెంట్ కి జిఎస్టీ పోతుందో 170 రూపాయలు అంటే ఎప్పుడైతే కట్ అవుతుందో మిగతా డబ్బులు 170 రూపాయలు అది ఇండియన్ నెట్ కలెక్షన్ అనమాట. సో డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది సగం, మిగతా సగం వచ్చి ప్రొడ్యూసర్ చేతికి వెళ్తుంది అనమాట. అది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు కదండి, ఆయన కూడా సగం తీసుకుంటాడు, థియేటర్ ఓనర్ కూడా సగం తీసుకుంటాడు. 10 రూపాయలు. నేను జస్ట్ ఉరామానికి చెప్తున్నా, ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకే ఇది. సో ఒక 10 రూపాయలు తీసుకుంటారు అనమాట. ఎవరు? డిస్ట్రిబ్యూటరు, మళ్ళీ వచ్చి థియేటర్ ఓనరు. లాస్ట్ కి ప్రొడ్యూసర్ దగ్గరికి చేతికి వెళ్తుంది అనమాట. అది ఎంత? ఒక 150 రూపాయలు వెళ్తుంది అనుకోండి కట్ అయ్యి. సో ఈ యొక్క 150 రూపాయలని షేర్ కలెక్షన్ అంటారన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను, ఇంకా క్లారిటీగా చెప్తాను అనమాట. సో ఇదండి వీడియో అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.